మనం ఏదైనా శుభప్రదమైన పని చేసే ముందు పసుపు రాసుకుంటాం కదా, అలాగే ఈ రోజుటి వీడియోలో నేను పూజ ఎలా చేసుకున్నాను, పూజా గదిని ఎలా శుభ్రం చేసుకున్నానో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుటి వీడియోలో నేను పూజ గదిని ఎలా శుభ్రం చేసుకున్నానో చూద్దాం. అలాగే పూజ ఎలా చేసుకున్నామో కూడా చూద్దాం. ఇది గురువారం రోజు తీసిన వీడియో అండి. నేనైతే గురువారం రోజు మాత్రమే పూజా గదిని శుభ్రం చేసుకుంటాను, మిగిలిన వారాల్లో చేయను. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పండగలు వస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానండి. మార్నింగే లేచి పనులన్నీ చేసుకొని స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకున్నాను. ఈ రోజు వీడియోలో వెంకటేశ్వర స్వామివారికి పూసల గొలుసు ఎలా గుచ్చానో చూద్దాం. అలాగే స్వామివారిని ఎలా అలంకరించారో కూడా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఆడవాళ్ళకి అసలు ఖాళీ ఉండదండి, కొంచెం ప్రశాంతంగా ఉండేది ఒక పూజ గదిలో మాత్రమే. అది విభూది అండి. సోమవారం ఖచ్చితంగా విభూది వాడతాం. ఇవి మిరియాలు. స్వామివారికి నేను ధూపం వేసేటప్పుడు ఖచ్చితంగా మిరియాలు వేస్తాను. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో. అలాగే జవాదు పౌడర్, ఇది దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసిన కుందుల్లో వేసుకుంటానండి. ఇవి వచ్చేసి సాంబ్రాణి ధూపాలు, ఇవి కర్పూరం. అన్నీ కింద షెల్ఫ్లో సర్దుకున్నాను, పూజ షెల్ఫ్లో. అలాగే స్వామివారికి పూసల గొలుసు కూడా గుచ్చానండి. అది వైట్ పిరల్స్ అండి. అవి తీసుకొని గోల్డ్ కూడా అటాచ్ చేసి పూసల గొలుసు గుచ్చానండి. నార్మల్గా సింపుల్గా గుచ్చాను, పెద్ద హెవీగా ఏం చేయలేదు. ఎందుకంటే స్వామివారి బొమ్మ చాలా చిన్నది, ఆ బొమ్మకి సరిపడా మాత్రం చేశానండి. ఆ బొమ్మకి వేశాక మళ్ళీ లుక్ రాలేదు. నేను చూపిస్తాను మీకు వీడియోలో. అది లుక్ రాలేదని చెప్పేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామివారిని మరియు అమ్మవార్లని ఇద్దరికీ కూడా మళ్ళీ విడిగా డెకరేట్ చేసుకున్నానండి. స్వామివారికి నామాలు కూడా దిద్దాను వైట్ స్టోన్స్తో. మధ్యలో రెడ్ స్టోన్ ఒకటి పెట్టి పక్కన వైట్ స్టోన్స్తో పెట్టాను. నాకు క్రియేటివ్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, కానీ చేయడానికి నాకు టైం సరిపోదు. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను ఇలా. తర్వాత దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నిటినీ మంచిగా శుభ్రంగా తుడుచుకొని గంధం పెట్టి కుంకుమ అద్దానండి. మొత్తం పూజ షెల్ఫ్ ఉంటుంది కదండి, పూజ గది షెల్ఫ్స్లో అన్నిటినీ సర్దుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామివారు అంటే నాకు చాలా ఇష్టం అండి. చెప్పాను కదా, పిండి దీపాలు ఓపికన్నంత వరకు మాత్రమే పిండి దీపాలు చేస్తానని చెప్పేసి స్వామివారికి అనుకున్నానండి. అదిగోండి వెంకటేశ్వర స్వామివారిని అలా అలంకరించుకున్నాను. మాది హోటల్ కదండి, ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారు మా ఇంటి పూజా గదిలో. ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం మాత్రం అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారిని పక్కకు తీసి పూజ చేసుకుంటాను.
ఇవి అరుణాచలం నుంచి వచ్చిన పసుపు కుంకుమ కాటుక అండి. ఇవి డైలీ మేము వాడే పూజ వస్తువుల్లో ఖచ్చితంగా ఉంటాయి. అరుణాచలంలో దీపం వెలిగించేటప్పుడు వచ్చిన మసిని కాటుకగా ఉపయోగిస్తారండి. ఎవరో వెళ్తే వాళ్ళతో తెప్పించారు మా హస్బెండ్. ఇది శుక్రవారం నాడు తీసిన వీడియో అండి, మార్నింగే. ఫ్రైడే రోజు ఖచ్చితంగా మా ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటాను. అలాగే ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను. పసుపు కుంకాలు ఖచ్చితంగా గుమ్మానికి అద్దుకుంటానండి. గుమ్మం దగ్గర ముగ్గు పెట్టుకున్నాను. అలాగే నేను ఏదైనా మంచి కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా నేను కాళ్ళకి పసుపు రాసుకుంటానండి. ఫస్ట్ నేను చేసే పనే అది. కాళ్ళకు పసుపు రాయకుండా మనం పూజ గదిలో అడుగు పెట్టకూడదు. అలాగే గుమ్మం ముందు పసుపు కుంకుమ వేసుకొని వాటర్ పెట్టుకున్నానండి. ఇది మనం ఎటైనా వెళ్ళేటప్పుడు మనకి నిండుకుండా ఎదురవ్వాలి అన్నట్టుగా ఈ వాటర్ పెట్టుకుంటానండి నేను. మాకైనా మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా ఎదురు రావాలని చెప్పేసి తర్వాత అమ్మవారిని పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అలా అన్నిటికీ పసుపు బొట్లు పెట్టుకుని పూజ చేసుకున్నాను. తర్వాత పూలతో దేవుడి గదిని అలంకరించుకున్నానండి. నాకు ఇవన్నీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయినా సరే ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ కదండి, ఖచ్చితంగా చేసుకుంటారు ఇవన్నీ. పూజలో ఈరోజు స్వామివారికి మరియు అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, గౌరమ్మకి పూజ చేసుకున్నాను. నేను చెప్పాను కదండి జవ్వాది పౌడరు, అది ఖచ్చితంగా దీపారాధన చేసేటప్పుడు వేస్తాను. ఇవాళ నైవేద్యంగా ఆవు పాలు మరియు అరటిపళ్ళు పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు, 108 నామాలు పూజ చేసుకున్నాను. చివర్లో హారతి ఇచ్చుకున్నానండి. చూశారు కదా అమ్మవారిని. నేనైతే ఇలానే పూజ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.